హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు తేజస్విని గైనకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం చాలా వరకు డెలివరీలో చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత అమ్మాయిలకు చాలా మంది లేడీస్ కి ఏదైతే స్టమక్ ఉంటుందో దాని చుట్టూ ఒక క్లాత్ అనేది గట్టిగా కడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఏంటంటారు? ఎందుకు కడతారు? అండి, ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, గర్భాశయం కానీ లేదంటే ఇతర మజిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైపర్ట్రోఫీగా మారుతాయి. అంటే ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అవన్నీ సైజ్ మారిపోతూ ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుంది, బేబీ బయటికి రాగానే అవన్నీ లూజ్ అయిపోతాయి. ఆ స్ట్రెంథనింగ్ కోసం అలా క్లాత్ కడుతుంటారు. నార్మల్ గా కొంతమంది క్లాత్స్ యూజ్ చేస్తారు, కొంతమంది బెల్ట్స్ యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తా కూడా అవన్నీ మజిల్ స్ట్రెంత్ కి హెల్ప్ అవుతాయి అనమాట. దీంతో ఈ కేవలం క్లాత్సే కాకుండా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మజిల్ స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట. దాని ద్వారా వాళ్ళకి ఆ అబ్డామెన్ మొత్తం లూజ్ గా కాకుండా కిందకి సాగిగా మారిపోకుండా హెల్ప్ అవుతుంది. ఓకేనా? చెయ్యొచ్చా? యూస్ చేయొచ్చండి, డేంజరస్ ఉంటుంది. చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, చేయొచ్చు. మేడం చాలా మంది కూడా నార్మల్ డెలివరీ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కోసం చూస్తూ ఉంటారు. ఎలా అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, ఎలాంటి టిప్స్ యూజ్ చేయొచ్చు అని. నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా టిప్స్ ఉంటాయా? అండి, నార్మల్ డెలివరీ సిజేరియన్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు నార్మల్ డెలివరీ చేస్తారు, మదర్ హెల్దీగా ఉండి బేబీని హెల్దీగా ఉండి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ పాసిబిలిటీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే బేబీ కరెక్ట్ పొజిషన్ లో ఉంటూ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవంటే నార్మల్ డెలివరీకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మదర్ కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి హెల్త్ పరంగా కానీ అట్లా, లేదంటే వాళ్ళకి ఏమైనా కొంతమంది నార్మల్ డెలివరీకి పెయిన్స్ తో భయపడి సిజేరియన్ కూడా వెళ్తుంటారు. ఇలా ఇలా ఉన్న వారిలో సిజేరియన్ ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. మెయిన్ గా టిప్స్ పరంగా అయితే హెల్దీ బాడీ వెయిట్, ఇంకా హెల్దీ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట నార్మల్ డెలివరీకి. మేడం నార్మల్ గా ప్రెగ్నెన్సీ లేడీస్ ని స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు అని అంటుంటారు. నిజంగా ఒకవేళ స్ట్రెస్ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి హాని జరుగుతుందా? డెఫినెట్లీ అండి. మీరు అన్నట్టుగానే స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కి కాకుండా నార్మల్ ఉమెన్స్ కూడా స్ట్రెస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సపోజ్ ప్రెగ్నెంట్ లేడీ అనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల బేబీకి సరైన న్యూట్రియంట్స్ కానివ్వండి, లేదంటే బ్లడ్ సప్లై కానీ సరిగ్గా ఉండకపోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి ఎర్లీగా బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే బేబీ గ్రోత్ రిటార్డ్ అవ్వడం, లేదంటే నార్మల్ వెయిట్ కన్నా కూడా అబ్నార్మల్ వెయిట్ లో బేబీ ఫామ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఎర్లీగా డెలివరీస్ అవ్వడం కానివ్వండి, లేదంటే బేబీ మాల్ పొజిషన్స్ కానీ మాల్ ఫార్మేషన్స్ అనేటివి ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం ఈ స్ట్రెస్ వల్ల. మేడం చాలా వరకు ప్రెగ్నెన్సీ అనగానే పెయిన్స్ అని చాలా మంది భయపడుతూ ఉంటారు. నిజంగా అది సహజంగానే పెయిన్స్ వస్తాయా, లేకపోతే పెయిన్స్ రాకుండా కూడా ఏదైనా ఇంజెక్షన్స్ ఉంటాయా? అండి, నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా పెయిన్స్ వస్తాయండి. బట్ ఇలా కొంతమందికి స్పాంటేనియస్ గా పెయిన్స్ వస్తాయి, మరి కొంతమందికి ఇండ్యూస్డ్ గా పెయిన్స్ ఇండ్యూస్ చేస్తుంటారు. అంటే ఆక్సిడెంట్ హార్మోన్స్ కానీ ఇండ్యూస్ చేస్తుంటారు. దీని ద్వారా వాళ్ళకి పెయిన్స్ వస్తుంటాయి. బట్ నార్మల్ డెలివరీలో పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఈ థైరాయిడ్ వల్ల? డెఫినెట్లీ అండి. థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ముందుగా లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ స్టార్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి డైట్ హ్యాబిట్స్ కానీ లేదంటే హార్మోన్ టెండెన్సీస్ వల్ల థైరాయిడ్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. దీని ద్వారా బేబీకి, మదర్ కి ఇద్దరికి హార్మ్ఫుల్ అనమాట. సపోజ్ మదర్ కి వచ్చారనుకోండి, మదర్ లో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ కామన్ గా ఉంటాయి. దాని వల్ల వాళ్ళకి ప్రిమెచ్యూర్ గా డెలివరీ అవ్వడం కానివ్వండి, లేదంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడం కానివ్వండి, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సపోజ్ బేబీకి అనుకోండి, బేబీ గ్రోత్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బేబీ గ్రోత్ తక్కువ అవడం కానివ్వండి, లేదంటే హెల్దీ బేబీ ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానివ్వండి, లేదంటే బేబీ మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి. అంటే ఆర్గన్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఇలా కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని థైరాయిడ్ లెవెల్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. మేడం నార్మల్ గా చాలా మంది ప్రెగ్నెన్సీ అనగానే నార్మల్ డెలివరీకే ఎక్కువ చూస్తూ ఉంటారు. తెలుసుకోవచ్చా మనం ఏ స్టేజ్ లోనైనా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని? డెఫినెట్లీ అండి. నార్మల్ గా ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవనుకోండి వాళ్ళకి, బేబీ మదర్ ఇద్దరు హెల్దీగా ఉన్నారనుకోండి, ఇంకా 9th మంత్ లో స్కాన్ చేస్తూ ఉంటారు. ఈ స్కాన్ రిపోర్ట్ లో బేబీ కరెక్ట్ పొజిషన్ లో ఉంది, కరెక్ట్ సైజ్ లో ఉందంటే నార్మల్ డెలివరీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్ ఫామ్ లో ఉన్నట్టు, అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉన్నట్టయితే, ఇంకా వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్ హెల్త్ పరంగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇలాంటి ఏది లేనప్పుడు నార్మల్ డెలివరీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఎవరికైతే లేడీస్ కి సి సెక్షన్ అవుతుందో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండి, సి సెక్షన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లేదంటే కొంతమందికి ఆ సి సెక్షన్ అయిన రీజన్ లో ఆ స్కార్ చుట్టూ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదంటే ఆ స్కార్ నుంచి బయట బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం కానివ్వండి, ఇలా ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమందికి ఆ స్కార్ కంప్లీట్ గా హీల్ అవ్వక ముందే ఆ స్కార్ నుంచి మళ్ళీ బ్లీడింగ్ రావడం, ఇలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ స్కార్ రీజన్ ప్రాపర్ గా హీల్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. దాంతో పాటు హెవీగా వెయిట్ లిఫ్టింగ్ చేయడం తగ్గించుకుంటూ ఉండాలి. నార్మల్ గా ఇప్పుడు సి సెక్షన్ అయిన లేడీస్ కి ఎన్ని రోజుల వరకు అది రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఏ స్టేజ్ వరకు అలానే ఉంటుందంటారు వాళ్ళకి? నార్మల్ సి సెక్షన్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తుంటారు డాక్టర్స్ అనమాట. అంటే
24 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడుతుంటారు వాళ్ళని. వాళ్ళ బాడీ మూవ్‌మెంట్ ఏ విధంగా ఉంది, లేదంటే వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నారా, లేదంటే లేచి నడవగలుగుతున్నారా లేదా అని చెక్ చేస్తారు. వన్స్ వాళ్ళు లేచి నడవగలిగి, లేదంటే వాళ్ళకి ఓన్‌గా వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు అంటే నార్మల్ కండిషన్‌కి ట్రీట్ చేసుకుంటాం. లేదు ఆ సెక్షన్ టైమ్‌లో వాళ్ళకి ఏమైనా హైపర్ టెన్షన్ డెవలప్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయనుకోని అప్పుడు అబ్జర్వేషన్ పెడుతూ ఉంటారు. మేడం నార్మల్ గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్ కి వజనాల దగ్గర బ్లీడింగ్స్ అనేది అవుతూ ఉంటుంది. అది ఎన్ని డేస్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఒకవేళ ఎక్కువ అవుతే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? వన్స్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇది ఎన్ని డేస్ వరకు అవుతుందంటే మినిమం 45 డేస్ వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుందండి. ఇది 3 స్టేజెస్ గా ఉంటుంది. లోకియా రూబ్రా అంటాం, లోకియా సెరోసా అంటాం, లోకియా ఆల్బా అంటుంటాం. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఫస్ట్ 1 to 2 వీక్స్ వరకు వాళ్ళకి రెడ్ కలర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత పింక్ షేడ్ లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత వైట్ కలర్ లో బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఈ టైం వాళ్ళకి స్మెల్ కానీ, లేదంటే కొంతమందికి ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. మేడం నార్మల్ గా మరి డెలివరీ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు మదర్? చాలా మంది డెలివరీ తర్వాత అది తినొద్దు, ఇది తినొద్దు అనుకోని టెస్టింగ్ చేస్తూ ఉంటారు. బట్ మెయిన్‌గా డెలివరీ తర్వాత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆ ఫీడింగ్ స్టేజ్‌లో మదర్‌కి ఇంకా బేబీకి ఇద్దరికి సరిపడా న్యూట్రియంట్స్ కావాలి. సో వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ, కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, లేదంటే మామూలుగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దీని ద్వారా వాళ్ళకి మదర్ హెల్తీగా ఉంటుంది. దాంతో పాటు మిల్క్ ప్రొడక్షన్ సప్లిమెంట్‌గా ఉంటుంది. మెయిన్‌గా వచ్చేసి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాలిచ్చే టైంలో డీహైడ్రేట్ అయినట్టయితే ఆ పాలు సరిగ్గా ఏర్పడకుండా ఉంటాయి. ఏ మదర్ అయితే ఫీడింగ్ ఇస్తుందో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? అండి. మెయిన్‌గా ఫీడింగ్ మదర్స్ తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి హెల్తీ డైట్ అంటాం. అంటే బ్యాలెన్స్‌డ్ ఫుడ్. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ప్రాపర్‌గా నిద్రపోతూ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్‌లో వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. ప్రాపర్ రెస్ట్, దాంతో పాటు ప్రాపర్‌గా హైడ్రేట్‌గా బాడీని మెయింటైన్ చేస్తున్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇవన్నిటి వల్ల వాళ్ళలో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. మేడం నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా డెలివరీ డేట్ ఎప్పుడు అని? యాహ్! అండి. డెఫినెట్‌లీ. దీన్ని మనం ఈడీడీ అంటుంటామండి. ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అంటాం. దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చంటే లాస్ట్ ఎల్ఎంపీ ప్లస్ 9 మంత్స్ ప్లస్ ఆర్ మైనస్ 7 డేస్ కిందకి కాలిక్యులేట్ చేస్తాం. అంటే ప్రీవియస్‌గా ఎప్పుడు పీరియడ్స్ వచ్చాయి ఆ డేట్ ప్లస్ 9 మంత్స్ యాడ్ చేస్తాం. ఆ 9 మంత్స్‌కి 7 డేస్ బిఫోర్ లేదంటే 7 డేస్ ఆఫ్టర్ డెలివరీ అవ్వడం కన్ఫర్మ్‌గా ఉంటుంది. నార్మల్‌గా చెప్పాలంటే ఎల్ఎంపీ ప్లస్ 280 డేస్ అని కామన్‌గా అంటుంటాం. ఓకే. మేడం నార్మల్ గా చాలా మంది డెలివరీ టైమ్స్ లో సి సెక్షన్ కంటే నార్మల్ డెలివరీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. మరి నార్మల్ డెలివరీ అవ్వకున్నా కానీ కొంతమంది రిస్క్ చేసి మరి చేయించుకోవాలనుకుంటుంటారు. రిస్క్ అది చేయించుకోవచ్చా అలా? లేదండి. అట్లా మామూలుగా రిస్క్ చేయడం మంచిది కాదనమాట. ఎందుకంటే బేబీ హెల్త్‌కి, మదర్ హెల్త్‌కి ఇద్దరికీ ఎఫెక్ట్ చూపిస్తుంది. నార్మల్ డెలివరీ ఎప్పుడవుతారు? వాళ్ళు హెల్తీగా ఉండి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు, ఎవ్రీ మంత్ రొటీన్ స్కాన్స్ చేసినప్పుడు, బేబీ పొజిషన్ కానీ, బేబీ హెల్త్ కానీ ఇవంతా నార్మల్‌గా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా హైపర్ టెన్షన్స్ కానీ, లేదంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, లేదంటే బేబీ హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి కండిషన్స్‌లో సిజేరియన్ చేసుకోవడం మంచిదనమాట. ఎందుకంటే ఈ నార్మల్ డెలివరీ ప్రాసెస్‌లో కొంతమందికి యాస్ఫిక్సియా వస్తుందన్నమాట. బర్త్ యాస్ఫిక్సియా అంటాం. అంటే బేబీ బయటకొచ్చిన ప్రాసెస్‌లో సరిగ్గా బ్రీతింగ్ ఆడకపోతూ ఉంటుంది. అలాంటి టైంలో బేబీకి కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. దాంతో పాటు కొంతమందికి నార్మల్ డెలివరీ టైంలో హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి అప్పుడే ఫిట్స్ రావడం కానివ్వండి, లేదంటే ఇంకా ఇతర కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనివల్ల వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు దీనికి ఇంకా యాడ్ అనేవి వాళ్ళకి ఇంకా సివియర్ ఫార్మ్‌లోకి వెళ్తుందన్నమాట. అందుకని ఎక్కువ రిస్క్ చేయకుండా వాళ్ళ కండిషన్‌కి ఆ టైంలో ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసుకోవడం మంచిది. మేడం చాలా వరకు ప్రెగ్నెన్సీ అయిన లేడీస్ కి చెవులలో కాటన్ పెట్టుకొని చూస్తుంటాం. ఎందుకు రీజన్ ఏంటి కాటన్ పెట్టుకోవడానికి? నార్మల్‌గా దీనికి ఒక మిత్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత వాళ్ళకి తడి తగలకూడదు, తేమ రాకూడదని చెప్తుంటారు. నార్మల్‌గా డెలివరీ తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వీక్‌గా ఉంటుంది. తగ్గిపోతుందన్నమాట. ఇది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఏంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఈజీగా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటికి ఫైట్ చేయలేదు. అందుకని ఇలా కాటన్ పెట్టుకోకూడదని చెప్తుంటారు. బట్ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ అంటే ఏం లేదన్నమాట. నార్మల్‌గా ఇమ్యూనిటీ పవర్ తక్కువగానే ఉంటుంది. బట్ కాటన్ పెట్టుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ లోపలికి రావనేది ఏమి ఉండదన్నమాట. ఇన్ఫెక్షన్స్ అంటే ఏ విధంగా అయినా రావచ్చు. ఇయర్ నుంచి ఇలా రావడం అనేది ఉండదన్నమాట. మేడం నార్మల్ గా బేబీ పొజిషన్ కడుపులో రాంగ్ ఉంటే ఏంటి పరిస్థితి? యాహ్! అండి. నార్మల్ పొజిషన్ కన్నా అబ్నార్మల్ పొజిషన్ ఉన్న బేబీని మనం బ్రీచ్ బేబీ అంటాం. ఇలాంటి సందర్భంలో మెయిన్‌గా సిజేరియన్‌కి అడ్వైస్ చేస్తుంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీకి పాసిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు చేయరనమాట. ఎందుకంటే బేబీ బయటకొచ్చే క్రమంలో వాళ్ళకి ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే బ్రేక్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఏదైనా నర్వ్ కంప్రెషన్స్ రావడం కానివ్వండి, ఇలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకనే బ్రీచ్ పొజిషన్‌లో ఉన్న బేబీకి సిజేరియన్ ఎక్కువ అడ్వైస్ చేస్తూ ఉంటారు. మేడం నార్మల్ గా కొంతమందికి ట్విన్స్ కూడా ఉంటుంటారు బేబీస్. మరి ట్విన్స్ బేబీస్ కి ఆ ట్విన్స్ డెలివరీకి నార్మల్ డెలివరీకి డిఫరెన్స్ ఏంటంటారు? ట్విన్ ప్రెగ్నెన్సీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. నార్మల్‌గా
ఆ బేబీ ఉన్న పొజిషన్ బట్టి ఫస్ట్ ఏ బేబీ ఉంటుందో ఆ బేబీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ బేబీ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నట్టయితే. ఇన్ కేస్ ఆ బేబీ ఫస్ట్ బేబీ నార్మల్ పొజిషన్ లో ఉంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. బట్ సెకండ్ బేబీ కొంచెం అబ్నార్మల్ పొజిషన్ లో ఉందనుకోండి, కొంచెం టైం తీసుకొని ఆ మూమెంట్స్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ చాలా వరకు అందరూ సజెస్ట్ చేసేది నార్మల్ డెలివరీ కోసమే. మరి దానికోసం కొన్ని టిప్స్ చెప్పండి. ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? అండి. మెయిన్‌గా నార్మల్ డెలివరీ అవ్వాలంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ప్రాపర్‌గా హెల్తీగా ఉండాలి. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు ఎవ్రీ మంత్ రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ ఫాలో అప్ కంపల్సరీ. దాంతో పాటు ఐరన్ సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ రాకుండా హైపర్ టెన్షన్స్ కానీ, ఎక్లాంప్షియా కానీ ఇలాంటివి ఏది లేకుండా చూసుకుంటూ ఉండాలి. మెయిన్‌గా డైట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డైట్ వల్లనే వాళ్ళకి కొంతమందికి గెస్టేషన్ డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. సో, ఇలా డయాబెటిస్ వరకు వెళ్ళకుండా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తుండాలి. అంటే కార్బోహైడ్రేట్‌ని తగ్గించుకొని ప్రోటీన్ ఫుడ్‌ని పెంచుకుంటూ ఉండాలి. ఇంకా నట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తుండాలి. దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాపర్‌గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఇంకా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పెల్విక్ మజిల్స్ కొంచెం లూజన్ అవుతాయి. దాని ద్వారా వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కాఫీ, టీ ఇంటేక్ కానీ, లేదంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నీ స్లీప్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నీ రెగ్యులర్‌గా మెయింటైన్ అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. మనం నార్మల్‌గా చాలా మంది నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చాలా రకాలుగా. చెయ్యొచ్చా ప్రెగ్నెన్సీ టైమ్‌లో? ఏ స్టేజ్ వరకు చెయ్యొద్దంటారు? ఏ స్టేజ్ తర్వాత చెయ్యొచ్చంటారు ఎక్సర్సైజ్ అయినా? ఏంటి? డెఫినెట్లీ అండి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో బేబీ వీక్‌గా ఉంటుంది. అప్పుడే ఇంప్లాంటేషన్ జరిగింది కాబట్టి, వాళ్ళకి కొంతమంది అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఎక్కువగా ఎక్సెసివ్‌గా చేయడం మంచిది కాదు ఫస్ట్ ట్రైమిస్టర్‌లో. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అంటే మెయిన్‌గా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆ ఏదైతే పొత్తి కడుపులో మజిల్స్ ఉంటాయో, ఆ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. దాని ద్వారా నార్మల్ డెలివరీ టైమ్‌లో ఆ ప్రెషర్‌ని హోల్డ్ చేసే కెపాసిటీ ఆ మజిల్స్‌కి ఉంటుంది. మేడం కొంతమంది లేడీస్‌కి 7 మంత్స్‌లో డెలివరీ అవుతుంటుంది. కొంతమందికి 9 మంత్స్‌లో అవుతుంటుంది కదా! మరి 7 మంత్స్‌లో అయిన లేడీస్‌కి ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళ బేబీకి ఏమైనా ఉంటుందా? ఈ 9 మంత్స్‌లో డెలివరీ అయిన బేబీకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఓకేనా 7 మంత్‌లో అవ్వడం? కొన్ని కండిషన్స్‌లో 7 మంత్‌కి అవుతుంటారండి. ఇది వాళ్ళ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. నార్మల్‌గా అయితే 7 మంత్స్‌కి, 9 మంత్స్‌కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ 7 మంత్స్‌లో డెలివరీ అయ్యారనుకోండి. వాళ్ళు ఎందుకు అవుతారు? మదర్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండడం వల్లే డెలివరీ 7 మంత్స్‌కి అవుతారు. ఈ టైంలో ఏమవుతుంది? బేబీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్‌గా ఫార్మ్ అవ్వి ఉండవు. అప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటాయి ఆర్గాన్స్ గ్రోయింగ్ అనేది. కాబట్టి ఈ టైంలో బేబీకి చాలా కేర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్ ఫీడింగ్ కానివ్వండి, లేదంటే హైజీనిక్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, బేబీకి ఐడియా సప్లై సరిగ్గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలనమాట. సపోజ్ 9 మంత్స్ బేబీ 9 మంత్స్ తర్వాత పుట్టిన బేబీ అనుకోండి. మదర్ హెల్తీగా ఉంటారు, బేబీ హెల్తీగా ఉంటారు. ఈ టైంలో కేర్ ఇంపార్టెంట్. బట్ అంత కేర్ అవసరం ఉండదు ఈ టైంలోనే. ఎందుకంటే అన్ని ఆర్గాన్స్ ఫార్మ్ అయ్యి ఉంటాయి. అన్ని మెచ్యూర్డ్ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే మాల్ ఫార్మేషన్స్ ఏమీ ఉండవు. ప్రాపర్‌గా మదర్ కానీ, బేబీ కానీ హెల్తీగా ఫార్మ్ అయ్యి ఉంటారు ఈ టైంలో. మేడం చాలా మంది నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజ్ చేయండి అని అంటూ ఉంటారు. నిజంగా వర్కౌట్ అవుతుందా ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా? అంటే పూర్వం అన్ని ఎక్సర్సైజ్ అయితే చేసిన వాళ్ళు లేరు. వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని డెలివరీ అందరు నార్మల్ డెలివరీ. ఇప్పుడే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద చూసుకుంటే సి సెక్షన్సే ఉన్నాయి. సో వర్కౌట్ అవుతుందా ఈ ఎక్సర్సైజ్‌లు అవన్నీ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. ఓల్డ్ డేస్‌లో ఎలా ఉండేది? వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేది. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది అవి ఎక్సర్సైజ్ అవేటివి. బట్ ప్రెజెంట్ డేస్‌లో ఎలా ఉంది? ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోలేకపోవడం వల్ల ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో పొత్తి కడుపులో కండరాలు అనేటివి అవి స్ట్రెంథెనింగ్ ఏర్పడడం జరుగుతుంది. ఆ స్ట్రెంథెనింగ్ టైంలో అంటే ఆ నార్మల్ డెలివరీ టైంలో వాళ్ళకి ఆ మజిల్ కాంట్రాక్షన్స్ కానివ్వండి, ఆ పెయిన్‌ఫుల్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఆ డెలివరీ తర్వాత మజిల్స్ ఇంకా కొలాప్స్ అయిపోకుండా, కిందకి రాగిపోకుండా స్ట్రెంథెనింగ్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. అందుకనే ఎక్సర్సైజ్‌కి అంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మేడం నార్మల్‌గా డెలివరీస్ లేడీస్‌కి 9 మంత్స్ ఉంటుంది కదా! ఏ స్టేజ్‌లో ఎక్కువ డేంజరస్ అంటారు? ఏ స్టేజ్‌లో బాగా కేర్ ఉండాలంటారు? అండి. ఈ కేర్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ట్రైమిస్టర్ అనుకోండి అప్పుడే ఎగ్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది. అవును. ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఈ టైంలో కేర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎర్లీగా స్పాంటేనియస్ అబార్షన్స్ కానివ్వండి, లేదంటే మిస్‌క్యారేజ్ జరగకుండా కేర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఈ టైంలో వాళ్ళకి ఎక్కువ మందికి వామిటింగ్స్ కానీ, నాజియా ఫీలింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, డీహైడ్రేట్ అవ్వకుండా, ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వకుండా, లేదంటే ఏమైనా మైల్డ్ పెయిన్ ఏదైనా వచ్చా కూడా ఈ టైంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం. మిడిల్ ట్రైమిస్టర్‌లో కూడా ఇంపార్టెంటే. అంటే 4-6 మంత్స్ కూడా ఇంపార్టెంటే అన్నమాట. బట్ వెన్ కంపేర్ టు ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్ ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్ అనుకోండి 6-9 మంత్స్ అనేటివి. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకుంటుండాలి. అంటే రెగ్యులర్‌గా ఫాలోఅప్స్‌కి వెళ్తూ ఉండాలి. ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేసుకుంటుండాలి డాక్టర్ దగ్గరికెళ్ళి. ఇంకా 9 మంత్స్ వచ్చేటప్పుడు నైన్త్ మంత్‌లో ఎవ్రీ 15 డేస్‌కి డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. బేబీ పొజిషన్ ఎలా ఉంది? లేదంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది? హార్ట్ బీట్ ఏ విధంగా ఉంది? మాల్‌ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయా?
స్కాన్స్ కానివ్వండి లేదంటే టెస్ట్ కానీ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా దీంతో పాటు కూడా హెల్తీ డైటింగ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లేదంటే 9th మంత్ లో కొంచెం ఏదైనా కొంతమందికి వాటర్ లీక్ అవుతుంటుంది, లేదంటే ఏదైనా బ్లీడింగ్ అనేది కనిపించాడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. మేడం చాలా వరకి డెలివరీ టైమ్స్ లో డెలివరీ లేడీస్ కి బీపీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. రిస్క్ బీపీ ఎక్కువ అవ్వడం? యా అండి, డెఫినెట్లీ రిస్కే అంటాం. నార్మల్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ పెరగడాన్ని హైపర్ టెన్షన్ అంటాం, అంటే లేదంటే ఎక్లాంషియా అంటాం కామన్ గా. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఓన్లీ బీపీ మాత్రమే పెరుగుతుంది వాళ్ళకి. నార్మల్ బీపీ 140/90 కన్నా కూడా వీళ్ళు 160 అలా ఉంటుందన్నమాట. ఇది మైల్డ్ గా ఉన్నంత వరకు పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట. బట్ సివియర్ ఫామ్ లోకి వెళ్తున్నట్టయితే కొంతమందిలో ఎర్లీగా డెలివరీ అవ్వడం లేదంటే బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఇంకా దీంతో పాటు ప్రీ ఎక్లాంషియా కండిషన్ ఒకటి ఉంటుంది. ఈ కండిషన్ ఎలా ఉంటుందంటే ఆ బీపీతో పాటు వాళ్ళకి ప్రోటీన్ లాస్ ఎక్కువగా అవుతుంది. దీని ద్వారా బేబీకి చాలా సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకనే హైపర్ టెన్షన్ కి అంత ఇంపార్టెంట్ రోల్ ఇస్తాం. మేడం నార్మల్ గా వాటర్ బ్రేక్ అయిన తర్వాత వెంటనే డెలివరీ అవ్వకపోతే డిలే అవుతుంటే మదర్ కి ఏదైనా రిస్క్ ఉంటుందా? డేంజరస్ స్టేజ్ అంటారా ఇది? డెఫినెట్లీ అండి. బేబీ ఫ్రీ మూమెంట్ ఎప్పుడు ఉంటుంది? ఆ మదర్ గర్భాశయంలో వాటర్ అనేది నార్మల్ గా ఉన్నంత వరకు బేబీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ వాటర్ బ్రేక్ అవ్వగానే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, బేబీ ఫ్రీ మూమెంట్ ఉండదు అనమాట. మూమెంట్ లేకపోతే ఏమవుతుంది, ఆ గర్భాశయానికి బేబీ అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో డెలివరీ టైంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే నార్మల్ డెలివరీ అవ్వకపోతుంటుంది. సిజేరియన్ ట్రై చేస్తా కూడా బేబీ అతుక్కుపోవడం వల్ల బేబీని బయటికి తీయడానికి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని వాటర్ బ్రేక్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం లేదంటే ఆ ఫాలోయింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. మేడం చాలా వరకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కొంతమందికి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కనిపించొచ్చా? అట్లా రిస్క్ ఏం లేదా? లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? యా అండి, నార్మల్గా ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంటుంది. ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటుంటాం. అది జస్ట్ స్పాటింగ్ లాగా లేదంటే నార్మల్ పీరియడ్ టైప్లో స్లైట్ గా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, కొందరిలో కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఈ బ్లీడింగ్ అనేది ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది. పెయిన్స్ ఏదైనా ఉంటూ హెవీగా బ్లీడింగ్ అవుతున్నట్టయితే డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎర్లీ మిస్క్యారేజ్ కానీ లేదంటే థ్రెటన్ అబార్షన్స్ కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ టైంలో లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిలో కూడా ఇలా ఎర్లీగా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్పాటింగ్ కాకుండా హెవీగా బ్లీడింగ్ అవుతూ పెయిన్ఫుల్ గా ఉంటే కేర్ తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా యూజ్ చేయొచ్చు అంటారా? నార్మల్ డెలివరీకి హోమ్ రెమెడీస్ అంటే ఇలా ఏం ఉండవండి. అదంతా ఒక మిత్ మాత్రమే. కొంతమంది చెప్తుంటారు అవి తింటే నార్మల్ డెలివరీ అవుతారు, ఇది తినాలి, మార్నింగ్ లేవగానే అది తినాలి, ఇది తినాలి అని చెప్తుంటారు. బట్ అలా ఏం ఉండదు అనమాట. నార్మల్ డెలివరీ అనేది బాడీ హెల్త్ ఇంకా బేబీ పొజిషన్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. మదర్ హెల్తీగా ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండి బేబీ నార్మల్ వెయిట్ తో ఉంటుంది, నార్మల్ పొజిషన్ లో ఉన్నట్టయితే నార్మల్ డెలివరీ ఆటోమేటిక్ గా అవుతుంది అనమాట. సో దానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ కానీ లేదంటే టిప్స్ కానీ అంటూ ఏమీ లేవు. హెల్తీ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. మేడం ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో డెలివరీ ముందు 1-2 అవర్స్ ముందు కొంతమంది ఫుడ్ తింటూ ఉంటారు, కొంతమంది తినరు. తినొచ్చా? తినకూడదు? అసలు ఫుడ్ అవాయిడ్ చేయాలి? అండి, సపోజ్ నార్మల్ డెలివరీ అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, నార్మల్ ఫుడ్ తిన్న తర్వాత కొంతమందికి వాటర్ బ్రేక్ అవుతూ ఉంటుంది. దానికి ఫుడ్ కి వాటర్ నార్మల్ డెలివరీకి పెద్ద రిలేషన్ అంటే ఏమి ఉండదు అనమాట. వన్స్ ఆ వాటర్ బ్రేక్ అవ్వగానే నాకు నార్మల్ పెయిన్స్ వస్తుంటే ఆటోమేటిక్ గా నార్మల్ డెలివరీ అవుతుంటారు. బట్ సిజేరియన్ కి మటుకు వాళ్ళకి ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తుంటారు. మినిమం వాళ్ళకి 10 to 12 అవర్స్ వరకు ఫుడ్ తినొద్దని చెప్తుంటారు, అంటే సిజేరియన్ చేసే ముందు వరకు. ఇంకా కొంతమందికి సపోజ్ అప్పుడే ఫుడ్ తినారనుకోండి, వాళ్ళకి అలానే హోల్డ్ చేస్తుంటారు సిజేరియన్ వెంటనే చేయకుండా, ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి కాబట్టి. సిజేరియన్ మొత్తం కట్ చేసి తీయడం వల్ల వాళ్ళకి ఫుడ్ అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మటుకు వాళ్ళకి 10 to 12 అవర్స్ వరకు ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తుంటారు. లిక్విడ్ డైట్ లోనే ఉంటారు మోస్ట్లీ. మేడం పూర్వంలో చాలా వరకు ప్రెగ్నెన్సీ లేడీ స్టమక్ చూసి అది బాయ్ గర్ల్ అని డిసైడ్ చేసేవాళ్ళు. అలా చెయ్యొచ్చా? అది పాసిబుల్ అవుతుందా? అండి, అలా ఏం ఉండదండి. నార్మల్ గా స్టమక్ పెద్దగా కనిపిస్తే మీకు అమ్మాయి పుడుతుంది, లేదంటే చిన్న కడుపు ఉంది కాబట్టి అబ్బాయి పుడుతుందని కామన్ గా అనుకుంటుంటారు. బట్ ఇలా ఏం ఉండదు. స్టమక్ ని బట్టి అది అబ్బాయి అమ్మాయి అని ఏం చెప్పలేం. మెయిన్ గా వాళ్ళకి ఎందుకు సైజ్ వ్యారీ అవుతుందంటే వాళ్ళ బాడీలో ఉండాల్సిన అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఆ గర్భాశయం లోపల బేబీ చుట్టూ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ సరిగ్గా ఉందనుకోని వాళ్ళకి ప్రాపర్ షేప్ లో ఉంటుంది, దాంతో పాటు కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఆ క్వాంటిటీస్ లో ఉన్న వాళ్ళకి స్టమక్ అది పెద్దగా కనిపించదు, నార్మల్ సైజ్ లోనే ఉంటుంది. దీని ద్వారా అది బాయా గర్ల్ అని మనం చెప్పలేము. మేడం చాలా వరకు డెలివరీ 2-3 days ఉందన్న ముందు కొంతమంది ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటారు. తీసుకోవచ్చా హై ప్రోటీన్ ఫుడ్ 2-3 days ముందు? తీసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట. నార్మల్ గా డెలివరీ టైంలో మెయిన్ గా తీసుకోవాల్సింది ప్రోటీన్ ఫుడ్. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ జర్నీలో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ పెంచమని చెప్తుంటాం. ఇది ముందైనా కానీ లేదంటే డెలివరీ టైం కానీ తీసుకోవచ్చు. చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలో పైనాపిల్ తినడమైనా ఫ్రూట్స్ తినమైనా చేయొచ్చు అంటారా? తినొచ్చా? కొన్ని హార్మ్ఫుల్ ఫ్రూట్స్ కూడా ఏంటంటే
అండి తినొచ్చండి. బట్ నార్మల్‌గా ఫ్రూట్స్ ఏవి తినొచ్చంటే, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినకూడదనమాట. ఎందుకంటే, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో వాళ్ళకి షుగర్ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళకి షుగర్ ఇంటేక్ ఎక్కువైపోతుంది బాడీలో. దీనివల్ల వాళ్ళకి గ్లూకోజ్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ జర్నీలో అప్పటి వరకు లేని డయాబెటిస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం గెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. సో, దీనివల్ల బేబీకి, మదర్‌కి కాంప్లికేషన్స్ ఉంటాయి. బేబీ సరిగ్గా గ్రోత్ ఫార్మ్ అవ్వకుండా, లేదంటే బిగ్ బేబీ ఫార్మ్ అయ్యేలాగా, లేదంటే మదర్‌కి డెలివరీ టైమ్‌లో కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకని ఎక్కువ షుగర్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే నార్మల్‌గా ఎక్కువ షుగర్ క్వాంటిటీని తగ్గించమని చెప్తుంటాం. మేడం నార్మల్ గా ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఏంటంటారు? ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? యాహ్! అండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో హార్మోన్స్ అనేవి చాలా ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఇంకా కొత్త హార్మోన్స్ కూడా బాడీలో ఫార్మ్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ స్టేజ్‌లోనే వాళ్ళకి ఎర్లీ మంత్స్ ఆఫ్ అంటే లేచిన వెంటనే వాళ్ళకి నాసియా ఫీలింగ్ గాని, లేదంటే వామిటింగ్ రావడం కామన్‌గా ఉంటుంది. కొంతమందికి ఫుడ్ చూసిన వెంటనే వామిటింగ్ రావడం, లేదంటే తిన్న వెంటనే వామిటింగ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకి వీక్‌నెస్‌గా అనిపించడం, లేదంటే గిడ్డినెస్‌గా కళ్ళు తిట్టినట్టు అనిపించడం కామన్‌గా కనిపిస్తుంటాయి. మెయిన్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే ఫస్ట్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతాయి. దాంతో పాటు వాళ్ళకి నాసియా ఫీలింగ్ కానీ, లేదంటే బ్లాటింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి, వీక్‌నెస్ కనిపించడం ఇవన్నీ ఉంటాయి. కన్ఫర్మేషన్ కోసం మెయిన్‌గా టెస్ట్ చేసుకోవడం మంచిది. వీటన్ని సింప్టమ్స్ నార్మల్‌గా కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉండి సింప్టమ్స్ అన్నీ ఉన్నట్టయితే వాళ్ళకి ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చూస్తుంటాం. మేడం చాలా వరకి ప్రెగ్నెన్సీ లేడీస్ ని జర్నీ చేయకూడదు అని చెప్తుంటారు. ఫస్ట్ మంత్ నుంచి 9 మంత్ వరకు జర్నీ చేయకుండా అయితే ఎవరు ఉండరు. మరి ఏ స్టేజ్ లో జర్నీ చేస్తుంటే సేఫ్ గా ఉండాలి అంటారు? యాహ్! అండి. నార్మల్‌గా ఏ స్టేజ్‌లో అయినా కూడా జర్నీ అంత సేఫ్ అయితే కాదండి. సపోజ్ ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకోండి. వీళ్ళు కనుక లాంగ్ టర్మ్ జర్నీ అంటే ఎక్కువ రోజులు జర్నీ చేశారనుకోండి. వాళ్ళు అప్పుడే ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది. బేబీ గ్రోయింగ్ ఫేజ్ స్టార్టింగ్‌లో ఉంటుందన్నమాట. వాళ్ళకి జర్నీ ద్వారా ఎర్లీగా మిస్‌క్యారేజ్ అవ్వడం, లేదంటే అబార్షన్స్ అవ్వడం కామన్‌గా కనిపిస్తుంటాయి. అందుకని ఎర్లీ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో జర్నీని అవాయిడ్ చేయమని చెప్తుంటారు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు మళ్ళీ జర్నీ అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఎందుకంటే ఇలా కంటిన్యూయస్ జర్నీ వల్ల యుటరైన్ కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఎర్లీగా డెలివరీ అయ్యేలాగా ఉంటుంది. అందుకని ఈ టైంలో కూడా జర్నీ చేయడం మంచిది కాదు. మేడం చాలా వరకి నార్మల్ డెలివరీసే అవుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఫస్ట్ టైం డెలివరీ అవునే టైంలో ఫస్ట్ బేబీకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. నార్మల్ కాకుండా ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు సి సెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి. డెఫినెట్‌లీ ఉన్నాయి. ఎందుకంటే నార్మల్ డెలివరీకి చాలా మందికి పెయిన్‌తో లేదంటే ఆ ఫియర్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకేమవుతుంది బాడీలో హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే బీపీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలో నార్మల్ డెలివరీ మోస్ట్‌లీ చేయరనమాట. అందుకని వాళ్ళకి సి సెక్షన్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ప్రెగ్నెన్సీ లేడీస్ కి డెలివరీ సి సెక్షన్ జరిగిందో ఎలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి వీళ్ళు? యాహ్! అండి. సి సెక్షన్ నార్మల్ డెలివరీ అయినా కూడా మెయిన్‌గా తీసుకోవాల్సిన ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈ టైంలో. మామూలుగా ఊర్లలో ఏం చెప్తుంటారు, అది తినొద్దు, చీము పడుతుంది, లేదంటే ఇది తినొద్దు అని చెప్తుంటారు. బట్ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇలాంటి టైంలో వాళ్ళకి ఆ గాయం నుంచి చీము పడడం అలాంటివి ఏది ఉండదనమాట. సో, అన్ని ఫుడ్స్ తినొచ్చు. అది తింటే చీము పడుతుంది ఇలాంటిది ఏమీ ఉండదు. మెయిన్‌గా ప్రోటీన్ ఫుడ్‌ని ఎక్కువ తినమని చెప్తుంటాం. పాలు గాని, గుడ్లు కానివ్వండి, లేదంటే నార్మల్‌గా పల్సెస్ కానివ్వండి, ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ తీసుకోవడం మంచిది. ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న కల్చర్‌లో చాలా మంది లేడీస్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో తీసుకుంటుంటారు. సేఫా అది? ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటే బేబీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్‌లీ అండి. ఇదైతే సేఫ్ కాదనమాట. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ జర్నీ పైన ఆల్కహాల్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సపోజ్ ఆల్కహాల్ ఇంటేక్‌తోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంతమందికి ప్రెగ్నెన్సీ జర్నీ డిఫికల్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు సరిగ్గా సైకిల్స్ రెగ్యులర్‌గా ఉండవు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎగ్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యి ఉండదు. ఒకవేళ రిలీజ్ అయిన ఎగ్ కూడా ఇమ్మెచ్యూర్ ఎగ్స్‌లా ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలో వాళ్ళకి ఫెర్టిలైజేషన్ సరిగ్గా జరగదనమాట. వన్స్ ఇన్ కేస్ వాళ్ళకి ఫెర్టిలైజేషన్ జరిగిందనుకోండి, ఎర్లీ ఇంప్లాంటేషన్ స్టేజ్‌లో ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మిస్‌క్యారేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళి అంటే ప్రెగ్నెన్సీ జర్నీలో స్మోకింగ్ గాని, ఆల్కహాల్ కానీ తీసుకోకపోవడం మంచిది.